ఈ ప్యూపా దశలో గుడ్లు అనేవి మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే గుడ్లు దశలు భూమిలో ఉన్నాయి. అంతేనా అండి? ఆ ఎండలో అంటే మనకు పొడి దుక్కులు అంటే మనం వేసవి కాలంలో చేసుకోవాల్సిన వేసవి దుక్కులు అవి చాలా వరకు చేయట్లేదు. వర్షాలు పడినాక వేరండి. మనం ఏంటంటే పొడి దుక్కులు వేరు. ఓకేనండి. మనం పొడి దుక్కులు. ఓకేనండి. ఆ విధంగా ఇదేం చేస్తదంటే మన సాయిల్ ఆ భూమిలో ఉన్నటువంటి ఆ గుడ్లు ఏవైతే ఉన్నాయో ప్యూపా దశలు వాటన్నిటిని కూడా తొలగించడం జరుగుద్ది. ఆ విధంగా మన సాయిల్ ఎప్పుడు వాడుకోవాలండి మనం కరెక్ట్‌గా 15-20 రోజుల మధ్యలో మనం రెండో దఫా వాడే ఈ ఎరువుతో పాటు అంటే యూరియాతో పాటు కూడా మనం అర లీటర్ ఎకరానికి చొప్పున వాడుకున్నట్లయితే మనకు కలిగే లాభాలు ఏంటంటే ప్రధానంగా ఫస్ట్ వచ్చేసి వేరు వ్యవస్థ. మనం వాడిన పొలంకి తేడా గనక చూసినట్లయితే కరెక్ట్‌గా వారం రోజులు గమనిస్తే మనకి వేరులో తేడా కనిపిస్తది. ఇంకో వారం గమనిస్తే మనకి పిలకల్లో తేడా కనిపిస్తది. సాధారణంగా ఎన్ని పిలకలు వస్తాయండి? మనం నాట్లు వేసే వరకు ఎన్ని పిలకలు వస్తాయి సాధారణంగా? వెరైటీని బట్టి బీపీటీలు అనుకోండి ఒక మహా అయితే 18-20, 20-25 పిలకలు వస్తాయి. అదే 1010 లాంటివి అనుకోండి, లావు వెరైటీలు అనుకోండి, కొంచెం ఒక 5-10 పిలకలు ఎక్కువ వస్తాయి. 25-30 వరకు వస్తూ ఉంటాయి. ఓకేనండి. ఇది వాడుకోవడం వల్ల ఏంటంటే ఒక 10% పిలకలు తేడా కనిపిస్తది. అంటే మీకు 20 పిలకలు వచ్చే దగ్గర 22 పిలకలు వస్తాయి. అర్థమైందండి? దానివల్ల ఏంటి లాభం? ఒకవేళ మనకి బీపీటీలో ఎన్ని బస్తాలు వస్తాయి? మహా అయితే 30-35 బస్తాలు వస్తాయి. ఇది మన సాయిల్ వాడుకున్నట్లయితే ఎప్పుడైతే 2-3 పిలకలు పెరుగుతున్నాయో దుబ్బుకి మనకు 10% పిలకలు పెరిగితే ఆటోమేటిక్‌గా కూడా 10% దిగుబడి పెరుగుద్ది. అంటే 30 బస్తాలు వచ్చే కాడ 33 బస్తాలు రావడానికి అవకాశం ఉంటది. ఆ విధంగా మనం పెట్టే ఖర్చు ఎంతండి దీనికి? మహా అయితే మనకు లీటర్ ఒక 1700, 1800 ఉంటది. 2 ఎకరాలకు వాడతాం అంటే రూ. 800, 900 ఖర్చు పెట్టడం వలన ఒక అర బస్తా అంటే మనకి ఇప్పుడు రేట్ ఎంత ఉందండి? క్వింటా రేట్ ఎంత ఉంది? వడ్లు 2200 ఉంది. అంటే ఇప్పుడు మనం పెడుతుందంత ఒక 2 బస్తాలే అనుకోండి. 3 బస్తాలు కూడా వద్దు. 2 బస్తాలంటే 2 బస్తాల దిగుబడి అంటే క్వింటాన్నర. అంటే ఎంత అండి? ఒక 3500 వరకు ఖర్చు వస్తుంది. మనం పెట్టేదెంత? 800. ఆ విధంగా ఏంటంటే 2500 నుంచి 3000 ఎకరానికి లాభం రావడం జరుగుద్ది దీనివల్ల. అంతేకాకుండా మనం ఏదైతే ఇదివరకు ఇందాక మాట్లాడుకున్నాం ఏమని? మన నేలను కూడా శుభ్రం చేస్తదని చెప్పేసి. నేలలో ఉండేటువంటి రసాయనిక అవశేషాలన్నింటిని కూడా మనం దశాబ్దాలుగా ఈ రసాయనిక ఎరువులు వాడుతున్నాం, కలుపు మందులు వాడుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం కదండీ! అవన్నీ ఏంటి? కెమికల్సే. వాటి అవశేషాలను తీయడం జరుగుద్ది. ఇన్ని రకాలుగా మన సాయిల్ యొక్క ఉపయోగాలనేది మనకున్నాయండి. అర్థమైందా అండి? ఓన్లీ పంటకేనా దీనివల్ల ఉపయోగం? నేలకి మరియు పంటకి 2 రకాలుగా కూడా ఇది ఉపయోగపడద్ది. మినిమం 2-3 బస్తాల దిగుబడిలో కూడా మనం తేడా క్లియర్‌గా గమనించొచ్చండి. ఓకేనండి. ఇది క్లుప్తంగా మన సాయిల్ గురించండి.